రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్లో తెరకెక్కిన కూలీ సినిమాలో రచిత రామ్ పాత్ర ప్రేక్షకులను మైండ్ బ్లాక్ చేస్తోంది. ఈ సినిమాలో ఆమె పోషించిన పాత్ర గురించి, ఆమె జీవితం గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సూపర్ స్టార్ రజనీకాంత్, లోకేష్ కనకరాజ్ కాంబినేషన్ ఫస్ట్ టైం తెరకెక్కిన చిత్రం కూలీ. ఆగస్టు 14న రిలీజ్ అయిన ఈ చిత్రం అద్భుతమైన వసూళ్లతో దూసుకుపోతోంది. టాక్ ఎలా ఉన్నప్పటికీ రజనీకాంత్ స్టార్ పవర్, లోకేష్ టేకింగ్, ఇతర స్టార్ కాస్టింగ్తో ప్రేక్షకులు ఈ చిత్రాన్ని చూసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ చిత్రానికి వసూళ్లు భారీగా నమోదవుతున్నాయి. ఈ మూవీలో అక్కినేని నాగార్జున తొలిసారి విలన్గా నటించారు. కన్నడ స్టార్ ఉపేంద్ర, శృతి హాసన్ కీలక పాత్రలో నటించారు. లోకేష్ కనకరాజ్ చిత్రాల్లో కొన్ని సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి. ఈ మూవీలో కన్నడ నటి రచిత రామ్ పోషించిన పాత్ర ప్రేక్షకులని మైండ్ బ్లాక్ చేస్తోంది. అసలు ఈ చిత్రంలో ఆమె నటించినట్లు సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎవరికీ తెలియదు. లోకేష్ కనకరాజ్ ఆమె పాత్రని గోప్యంగా ఉంచారు. దీనితో రచిత రామ్ పాత్ర థియేటర్స్లో థ్రిల్ పంచుతోంది. కళ్యాణి అనే పాత్రలో ఆమె నటించారు. ఐ లవ్ యూ చిత్రంలో ఉపేంద్రతో కలిసి నటించిన ఆమె మరోసారి కూలీతో ఆయనతో నటించారు. కూలీ చిత్రంతో రచిత రామ్ సౌత్ లేటెస్ట్ క్రష్గా మారిపోయింది. గతంలో రచిత రామ్ బోల్డ్గా కూడా నటించింది. కూలీ తర్వాత అసలు రచిత రామ్ ఎవరు? ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? అనే వివరాలు తెలుసుకునేందుకు నెటిజన్లు ఆసక్తి చూపుతున్నారు. రచిత రామ్ 1992లో అక్టోబర్ 3న బెంగళూరులో జన్మించారు. రచిత రామ్ అసలు పేరు బిందియా రామ్. సినిమాల్లోకి వచ్చాక తన పేరుని రచిత రామ్గా మార్చుకున్నారు. రచిత రామ్ తండ్రి కెఎస్ రామ్ భరతనాట్యం డ్యాన్సర్. దీనితో తండ్రి ప్రోత్సాహంతో రచిత కూడా భరతనాట్యం నేర్చుకున్నారు. దాదాపు 50 వరకు స్టేజి పెర్ఫార్మెన్స్లు ఇచ్చారు ఆమె. మొదట బుల్లితెరపై నటిగా నిరూపించుకున్న రచిత రామ్ 2013లో నటిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. బుల్ బుల్ మూవీతో ఆమె నటిగా మారింది. తెలుగులో కూడా రచిత రామ్ హీరోయిన్గా నటించింది. చిరంజీవి మాజీ అల్లుడు కళ్యాణ్ దేవ్ సూపర్ మచ్చి చిత్రంలో హీరోయిన్గా రచిత నటించింది. కన్నడలో ఆమె దర్శన్, కిచ్చా సుదీప్, పునీత్ రాజ్ కుమార్ లాంటి స్టార్లతో నటించింది. సినిమాల్లో బోల్డ్ సీన్స్లో నటించడం గురించి రచిత ఒకసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. పెళ్లయ్యాక భార్య భర్తలు ఏం చేస్తారో అదే మేము సినిమాలో చూపిస్తున్నాం అంటూ బోల్డ్ కామెంట్స్తో వార్తల్లో నిలిచింది. కూలీ చిత్రంలో ఆమె పాత్ర లోకేష్ కనకరాజ్ విక్రమ్ చిత్రంలోని ఏజెంట్ టీనా పాత్రకి అపోజిట్ వర్షన్ అంటూ ప్రేక్షకులు కామెంట్స్ చేస్తున్నారు. కూలీ చిత్రం రచిత రామ్ కెరీర్కి బిగ్ బూస్ట్ అనే చెప్పాలి. ఆమె పాత్రని సీక్రెట్గా ఉంచేందుకు రచిత రామ్ని కూలీ ప్రమోషన్స్లో లోకేష్ కనకరాజ్ ఎక్కడా భాగం చేయలేదు. కూలీ రిలీజ్ అయ్యాక రచిత రామ్, రజనీకాంత్ని కలిసిన ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. చివరగా రచిత రామ్ యొక్క అనూహ్యమైన పాత్ర కూలీ సినిమాకు మరింత ఆకర్షణను చేర్చింది. ఆమె భవిష్యత్తు నటనకు అభిమానులు ఎదురుచూస్తున్నారు.